ఆల్మట్టి డ్యాము పెంపును అడ్డుకుంటాం. రేపు స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ వాదనను వినిపిస్తాం. కృష్ణా గోదావరి నది జలాల వాటాపై ఏ రాష్ట్రంతోనైనా పోరాడతాం. ఎవరు చెప్తున్నా అన్ని మీరు రాగరి ఈ మనిషి ఎరికేనా మీకు? మీకు అర్థం కావాలి. నేను ఎవరు చూపించినా ఏందనేది. పోయిందా? పోతాడా మా సారు? మీ అబ్బా ఎక్కడ పోయిందిరా నాయన? చాలా మేధావి. ఈయనను గుర్తుపడతారా? మీరు గుర్తుపడకపోతే నాకు చెప్పురి, నేను చెప్తా ఈయన ఎవరనేది. సో ఈయన తెలంగాణ రాజు నాకు చేసేది ఒక మంత్రియా. నా 6 సెన్స్ ప్రకారం, నాకున్న లోక జ్ఞానం ప్రకారం ఈయన ఒక మంత్రి. ఈయన ఇంకో ఈయన కట్టి చూసినారు ఒకటి రుమాలు. అమ్మా ఇంకో ఇది రుమాలు. ఈ రుమాలు కట్టే మంత్రి అంటే ఎందుకు కడతాడు ఆయన? ఏమేం కడతాడు జరగరా? ఆల్మట్టి డ్యామ్ పెంపును అడ్డుకుంటాడు. దాన్ని అడ్డుకోవడానికి తెలివి ఎక్కువ ఉంది. దీన్ని మించిన తెలివి ఉంది ఆయనకు. అయితే రేపు స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వ వాదనలు వినిపిస్తాడు ఆయన ప్రభుత్వ శాఖలో ఉన్న అధికారులు వినిపిస్తారు. ఎందుకంటే చాలా తెలివి ఉంది ఆయనకు. మెదడులో కోకొల్లలుగా వస్తానికి తెలియదు. ఇంకో కృష్ణా గోదావరి నదీ జలాల వాటాపై ఏ రాష్ట్రంతోనైనా పోరాడతాడు. అస్సలు తగ్గేలేదు. విశ్వరాజ్ తగ్గేలేదు. బరాబరుగా ఆంధ్రప్రదేశ్తోనైనా, కర్ణాటకతోనైనా, మహారాష్ట్రతోనైనా, అవసరమైతే పాకిస్తాన్తోనైనా, ఏ దాంతోనైనా ఈయన గారు కొట్లాడతారు. కొట్లాడి తెలంగాణకు నీళ్లు వచ్చేలాగా ఆయన కృషి చేస్తాడు. తెలంగాణ నీళ్ల వాటాను ఒక్క చుక్క కూడా పోతిరెడ్డి పాడుకెళ్ళి కానీ, లేదంటే నాగార్జున సార్ కుడి కాలోకెళ్ళి కానీ వాటాకు మించిన నీళ్లు సచ్చి బొందల వాట కూడా పోనీయాడు. సుక్క నీళ్లు పోయాడు అతిగా. మరి చాలా ఉంటది మరి మెదట్లా. ఆయన క్యాల్కులేట్ చేస్తాడు. ఒక చుక్క తక్కువైందా, ఒక చుక్క ఎక్కువైందా నీళ్లు అవతలికి. అంటే 20,000 క్యూసెక్కులు పోతిరెడ్డి పాడుకెళ్ళి పోవాలంట. కానీ ఈయన వాటాని పోనీయాడు కదా. ఇంకో వాటా కోసం పోరాడుతుంటాను కదా. కృష్ణా అదే రకం గోదావరి. కృష్ణానదిలో పోతిరెడ్డి పాడుకెళ్ళి 20,000 క్యూసెక్కులు పోవాల్సి ఉంటే 80,000 క్యూసెక్కులు పోతుంటే పోరాటం చేసిండు. సిగ్గునాదానికన్నా సిగ్గుసరం అనిపిస్తలే చెప్తానికి. పట్టపగటిలు చంద్రబాబు నాయుడు మంగళారతి వలికి తీసుకుపోయాడు ఆడ పోతిరెడ్డి పాడు పొక్క పెట్టి. ఏం బిగినావు మరి? అలా హెల్ వికమైతుంది మరి ఏమన్నా పోలీసు ఏది ఉంటే. ఈయన వాటాల గురించి మాట్లాడుతుంది. కృష్ణానదిలో ఆడ ఈయన గేట్లు ఎత్తాను వేయండు. అలిగిపోయినాడు ఒక ఆయన. వెంకరెడ్డి అలిగిపండి విమానం ఎక్కలేక హెలికాప్టర్. అలిగిపోయిన రోజు ఈ మునగాడు గేట్లు ఎత్తాడు. గేట్లు లేపే కంటే వారం రోజుల ముందే, నాగార్జున సాగర్ 26 గేట్లు లేపే కంటే ముందే ఈయన తెలివితో ఈ మెడలు బొట్టు కరగవెచ్చిన ఉన్నది కదా దమాకు. ఆ దమాకుతోని ఆడంగా నాగార్జున సాగర్ కుడి కాలువకి వెళ్ళి 1 వంతు వాటా నీళ్ళు తీసుకపోతే 4 వంతుల వాటా తీసుకపోయారు. 1 క్యూసెక్ అయితే 4 క్యూసెక్ దొరకపోయారు. ఎగ్జాంపుల్ చెప్తాను. 4 రెట్లు ఎక్కువ దొరకపోతే ఈ సన్నాసి ఆనంద పోయి 26 గేట్లు లేపినా అన్నవుతాడు. ఇసవంటి తెలివికాళ్ళోడట ఇప్పుడట ఢిల్లీకి పోయి పోరాటం చేసి పట్టుకొని వస్తాడంట. నీళ్లు పట్టుకొస్తావా, ఇంకేమన్నా పట్టుకొని వస్తేస్తావా? నీకైతే నీళ్లు తెచ్చే తెలివి ఉందని నేను అనుకుంటలేను. ఏమైనా ఉంటే మరి 22 నెలలకెళ్ళి ఏం పొడిచిర్రు? ఒక తట్టడి మత్తెత్తినా నీటిపారుదల శాఖ నేను చేతిలో పెట్టుకున్నాం. ఒక తట్ట ఏమన్నా అంటే టెంకి అంటారుగా, ఒక టెంకాయ మట్టి తీసినావా? ఏ ప్రాజెక్టులోకి వెళ్ళాను? లేదు ఒక పిల్లర్ కట్టినావా? ఏనన్నా ఏ ప్రాజెక్టులోనన్నా? 22 నెలలకెళ్ళి నువ్వు పొడిచినావు. ఓహో ఆహా. అయితే ఈయన గారి ఐన్స్టీన్ తెలివి కదా, ఐన్స్టీన్ కూడా లేనంత తెలివి ఉంది కాబట్టి రుమాలు బిర్రు కడతాడు. తెలివి బయటకు పోదని, తలకాయలనే ఉండాలని. ఓకే సంతోషమే. మరి దాదాపు 7 నెలలు కావస్తుందా? 7 నెలలు లేదంటే 6 నెలలు దాడింది. 7 నెలలకెళ్ళి SLBCలో 6 శవాలు ఇంకా దొరకలే. శవాలను కూడా తీయలే. ఇంకా శవాలు ఉంటాయి, బొక్క కూడా లేవు. ఇప్పుడల్లా
7 నెలల బాడీ ఇదైపోతుంది. సో 7 నెలల తర్వాత ఇప్పుడు తీసినా బొక్కలు తప్ప వాళ్ళ శవాలు ఉండవు, వాళ్ళకు కర్మకాండం ఉండవు, మరొకటి ఉండవు. మరి నాకు చేసి కాంగ్రెస్ పార్టీలో అల్ల ఎవరన్నా పడి తప్పితే సెలవు వెళ్ళిపోతున్నాయి కానీ కాంగ్రెస్ ఎవరు కావాలి. పాపం అంతా ఆ బీఆర్ నుంచి పాపం బతుకొచ్చిన వాళ్ళు వచ్చారు. 6 శవాలను తీస్తానికి చేతగాని మునగాడట, ఎస్ఎల్బీసీ అంట, తోడి అంట, అల్లకెళ్ళి నీళ్ళు తెచ్చంట, మహబూబ్ నగర్ నల్లగొండ సస్యమలం చేస్తాడన్నా. నీ జోలి పాడుగాను సిగ్గు అనిపిస్తుంది నాకు నీ జోలి చెప్తే. ఘటమాశాయ మంత్రి అయినావు. తుమ్మిడిగట్టి ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. షబ్బాస్. ఎట్లా చేస్తావు? మల్లన్న సాగర్కి వెళ్ళి చేస్తావా? అటు పోతే మేడిగడ నుంచి చేస్తావు? ఎట్లా చేస్తావు? ఓ పని చేద్దామా, ప్రజలకి అడుగుదామా, నిజంగా తుమ్మిడిగట్టి కడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే రకంగా ప్రాణహిత కడతాడు అని ప్రజలు నమ్ముతారేమో. ఒకసారి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్ ఉంటాయి కదా సోషల్ మీడియా. సో మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక పోలింగ్ పెట్టరు. మేము రేపు తుమ్మిడిగట్టి కడతాం, ప్రాణహిత కడతాం, ప్రజలుగా మీరు నమ్ముతుర్రా? చిన్న పోలింగ్, పెద్దదే, చిన్నదే. కాకరిచ్చి ముఖాల పైన ఉమ్మపోతే చాలు, ఉమ్ముతారు మీ ముఖం పైన. ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. నీటిపారుదల పౌర సరఫరాల శాఖ వస్తలేదు నాకు అది. పౌర సరఫరా శాఖ మంత్రివా నువ్వు? మంత్రివా? మాకు తలకాయ పని చేస్తలేదు నువ్వు మంత్రి అంటే. నేను తిక్కరోలు అనుకుంటాను, రుమాలు కట్టుకొని ఊర్లో కూడా తిక్కరోలు తిరుగుతున్నావు. అదేమనుకుంటాను నేను ఇంత హీరోలకి వెళ్ళి. అయితే నువ్వు మంత్రివా? సరే నాదే తప్పులే. ఉత్తమ పురుషుడు మంత్రి అట ఆయన. ఉత్తమంగా ఎగిరి పెడతాడు, 21 నెలలకి వెళ్ళి ఎగిరి పెట్టి ఇంకా ఇప్పుడు రేపు ఎగిరి పెడతాడు. తుమ్మిడిగట్టి కడతాడు, ప్రాణహిత కడతాడు. ఆ ధమాకులు అంత తెలివి ఉంది, ఐన్స్టీన్ కూడా తెలివి ఉంది. ఆ తెలివి బయటకు పోతాను, తలకాయ బిర్ర రుమాలు కడతాడు. తెలివి పాడుగా. అది ఒక వార్తనే.